హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు లో క్యాలరీ దోస వేసి చూపిస్తానండి. చూసారా, దోస వేసుకున్నాక దోస ప్యాటర్న్ మీ ఇంట్లో ఏది ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇలా ఒక 2 ఎగ్స్ తీసుకున్నాం మనము. దీన్నంతా కూడా స్మాష్ చేసి స్ప్రెడ్ చేసేసుకోవాలండి దోసకి. 2 సైడ్స్ దోసని కాల్చుకోవాలి. చూసారా, ఇలా స్ప్రెడ్ అయింది కదా, దీంతో నెయ్యితో కాల్చుకోవాలండి. ఆయిల్స్ ఏ రకమైన ఆయిల్ యూస్ చేయకూడదు. 2 సైడ్స్ మనము ఇలా కాల్చేసుకొని దీనిలో సాల్ట్ గానీ, రెడ్ చిల్లీ పౌడర్ గానీ వేసుకోకూడదండి. ఇలా డబుల్ ఎగ్ దోస ఒకటి వేసుకొని, ఇంకొకటి ప్లెయిన్ దోస వేసుకొని, మనము ఈ 2 దోసలు గట్టి పల్లీల చట్నీ పెట్టుకొని తిన్నామంటే ఒక కప్పు నిండా చాలా బావుంటుందండి. ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుందండి. ఎగ్‌లో ప్రోటీన్ ఎక్కువుంటుంది. నెక్స్ట్ పీనట్స్‌లో గూడా మంచి ప్రోటీన్ ఉంటుందండి పల్లీల్లో. కాబట్టి మనం పల్లీల చట్నీతో కాంబినేషన్ తింటేనే మనకి గ్లూకోజ్ లెవెల్స్ మన బాడీలో హైక్ అవ్వవండి. బ్లడ్‌లో వెంటనే గ్లూకోజ్ అనేది ఫార్మ్ అవ్వదు. సో, దానివల్ల ఏమవుతుంది అనంటే మనకి ఎక్కువ సేపు మనం స్ట్రెంతీగా ఉండగలుగుతాం. ఆకలి కూడా వేయదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ.